విద్యార్థుల కోసం స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొత్త కార్యక్రమం అయితే వచ్చింది. అందుబాటులోకి డిజిటల్ హెల్త్ పోర్టల్ అనమాట. ఈ లెర్నింగ్ ద్వారా ఆరోగ్య విద్య చేరువ చేసేలా చర్యలు అయితే చేపట్టారు. మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కౌమార దశలోని విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చేందుకు స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ డిజిటల్ పోర్టల్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ను విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం, ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎయిమ్స్, యూనిసెఫ్ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఈ సమగ్ర డిజిటల్ వేదిక రూపొందించారు. ఈ పోర్టల్ ప్రాధాన్యం విద్యార్థులకు వివరించేలా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్తో ఎంపిక చేసిన వారికి శిక్షణ అయితే ఇస్తూ ఉన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచేలా ఈ మాడ్యూల్స్లో మెటబాలిక్ హెల్త్, రహదారి భద్రత, హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన, పోషణ, జీవనశైలి, మానసిక ఆరోగ్యం, రక్తహీనతపై వీడియోలు, ప్రజెంటేషన్లు, డాక్యుమెంట్ల రూపంలో డిజిటల్ పాఠ్యాంశాలు రూపొందించారు. హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ, మత్తు పదార్థాల వల్ల దుష్ప్రభావాలు, మానసిక ఆరోగ్యం, మధుమేహం, అసాంక్రమిక వ్యాధులు, బాల హక్కులు రక్షణ, బాల్య వివాహాలు నివారణ, రహదారి భద్రత, ఋతుక్రమ పరిశుభ్రతపై క్విజ్, ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి. ప్రతిభ ఆధారంగా సర్టిఫికేట్లు జారీ చేసి ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారి ఆయుష్మాన్ భారత్లో భాగంగా స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ డిజిటలైజేషన్ చేసిన దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి అయితే తెచ్చామని వైద్య ఆరోగ్య శాఖ అయితే తెలియజేసింది. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా 13 నుంచి 19 ఏళ్ల మధ్య కౌమార దశలోని విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఎవరైతే 13 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉంటారో వారందరికీ కూడా ఈ కార్యక్రమాలు అయితే తప్పగా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకొని ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట వాళ్ళు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.